వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. హెడ్లైన్స్ చూద్దాం. నేతన్నకు అండగా కూటమి ప్రభుత్వం. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో మంత్రి సత్యకుమార్. ఓవర్లోడ్ వాహనాలపై ఉక్కుపాదం. ఎమ్మెల్యే రమేష్ బాబు తనిఖీ. భీమవరంలో హాస్పిటల్లో తల్లిపాల వారోత్సవాలు. తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కార్యక్రమం. నేతన్న సేవ పథకంతో చేనేతకు కొత్త ఊపు. చేనేత మహిళల నుంచి హోంమంత్రికి చీర బహుమతి. మార్నింగ్ వాక్ నిర్వహించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఆదోనిలో రాజు మేస్త్రి జన్మదినం సందర్భంగా విజేత హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. టీడీపీ నాయకుడు మారుతి నాయుడు శిబిరాన్ని ప్రారంభించగా రక్తదానం, బీపీ, షుగర్, రక్తం, మూత్ర పరీక్షలతో పాటు పలు విభాగాల నిపుణులు ఉచిత వైద్య సేవలు అందించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు శిబిరానికి హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు. రాజు మేస్త్రి గారు గుర్తున వాళ్ళ ఇద్దరు పుత్రులు తరుణ్ కుమార్ అండ్ పవన్ కుమార్ ఇద్దరు కలిపి వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేంటంటే ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి గాను ఈరోజు ఇక్కడ చేస్తున్న టెస్టులు జనరల్ ఫిజిషియన్, గైనిక్ అండ్ హార్ట్కి సంబంధించిన టెస్టులు, బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్స్, బీపీ, షుగర్ టెస్టులు అన్నీ విజేత హాస్పిటల్ వారు ఆధ్వర్యంలో ఇక్కడ చేస్తున్నారు. అలాగే గోపి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం పడినది. తర్వాత డాక్టర్ ఇస్మాయిల్స్ వారి ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ క్లినిక్ నిర్వహించడం జరిగినది. ఇక్కడ విజేత హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో కార్డియాలజిస్ట్ మరియు గైనిక్ మరియు జనరల్ సర్జన్స్ డాక్టర్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు. అలాగే ఇక్కడ విజేత హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలోనే ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ సంబంధించిన అన్ని వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ఇక్కడ ఆదోని కిల్చినపేట్ తర్వాత చుట్టుపక్కల. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని జీవీఎంసీ 79వ వార్డు లంకెలపాలెం జంక్షన్ ప్రధాన రోడ్డును ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్డుపై కాలుష్యం, గోతులు, ఓవర్లోడ్ వాహనాల సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు కంపెనీ ప్రతినిధులతో చర్చించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలుష్యం వెదజల్లే కంపెనీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కాలుష్య నియంత్రణ మండలితో సమన్వయం చేస్తామని తెలిపారు. ఈ లంకిలపాలెం జంక్షన్లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మాకు. ఒకటి పొల్యూషన్ సమస్య. గతంలో మీటింగ్ పెట్టి ఏరే ఆల్టర్నేటివ్ రూటు ప్లాన్ చేసే వరకు కూడా పూర్తిగా రోడ్డు తడుపుతూ క్లీనింగ్ చేస్తూ అన్ని జాగ్రత్తలు, ఓవర్లోడ్లు కట్ చేస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పాం. కొన్ని రోజులు అది కంటిన్యూ అయింది. ఈ మధ్యన మళ్ళీ మా వాళ్ళ నుంచి నాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు టేక్ ఇట్ ఈజీ పాలసీలో వెళ్ళిపోతూ ఉన్నారండి, అలా జరగట్లేదని.
నేను ఒక్కరోజు ఏదన్నా ఇంప్లిమెంటేషన్ కోసం చెబితే స్థానిక నాయకులు కూడా మీరు ఏదో కమిటీగా ఏర్పాటు అయింది నాకు మెసేజ్లు పెట్టడం ఒకటే కాదండి, పనులు ఆపండి, అలా జరగని రోజున స్పాట్లో ఆపి అది చేయించుకోవాలి అంటే కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకి అలా. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ చేనేత విగ్రహానికి పూలమాలలు సమర్పించి కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ధర్మవరంలో చేనేత క్లస్టర్ ఏర్పాటు, ఉచిత విద్యుత్ పెన్షన్లు, నేతన్నల సేవలో పథకం కింద ఆర్థిక సహాయం, హ్యాండ్లూమ్ పార్కులు, మ్యూజియంల ఏర్పాట్ల వంటి కార్యక్రమాల ద్వారా చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానం కలిగిన ధర్మవరం శాసనసభ్యులుగా నాకు కూడా అవకాశం కలిగించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు అడగలేరు, ఎవరు అడగకపోయినా కూడా 3,000 నుంచి 4,000 పెన్షన్, 50 ఏళ్ళు దాటిన చేనేతలందరినీ, మిగతా వాళ్ళకి 60 ఏళ్ళు దాటుంటే చేనేతలకు మాత్రం ప్రత్యేకంగా గుర్తించి దాన్ని 50 సంవత్సరాల నుంచి ఇవాళ 85,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా 420 కోట్లతో ప్రతి నెల 4,000 రూపాయలు, సంవత్సరానికి 48,000 రూపాయలు పెన్షన్ రూపంలో అందించే ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం సందర్భంగా కుటుంబ సభ్యులందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు నేను హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ కి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరీ ముఖ్యంగా మన మంత్రి గారైన మన జిల్లా ముద్దుబిడ్డ ఈ జౌళి శాఖ మార్చులుగా ఉంటున్న సవితమ్మ గారికి కూడా ధన్యవాదాలు చేసుకుంటూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేతలకు అండగా నిలుస్తూ నేతన్న సేవలో తరించే మహద్భాగ్యాన్ని అనేక మంది శాసనసభ్యులతో పాటు చేనేతకి ప్రధానంగా ధర్మవరం, హైదరాబాద్ ఫతేనగర్ డివిజన్లోని శోభనా కాలనీ, జవహర్ నగర్ బ్రిడ్జ్ వద్ద కుంగిన రోడ్డును మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానికుల ఫిర్యాదుతో వెంటనే స్పందించి బారికేడ్లు ఏర్పాటు చేయించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. తాత్కాలికంగా వెట్ మిక్స్తో మరమ్మతులు చేపడతామని, భవిష్యత్తులో బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించి అవసరమైతే కొత్త కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. పక్కన ఉన్న బ్రిడ్జ్ దగ్గర గత 4 రోజుల సంది ఇక్కడ చెత్త అంతా జామ్ అయిపోయింది. రానుపోను పబ్లిక్ అంతా రానుపోను మూతికి ఇట్లా బట్ట పెట్టుకొని తిరుగుతున్నారు. చూడండి అక్కడ మీరు. మున్సిపల్ అధికారులు వచ్చినా కానీ దగ్గర నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు. తీసే వాళ్ళు కూడా మున్సిపల్ అధికారులు లేదు, ఆ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు. సో పట్టించుకోకపోవడంతో ఇక్కడ మాజీ కార్పొరేటర్ సతీష్ గౌడ్ అనే దగ్గరికి ఈ విషయంని అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన ఈరోజు ఉదయం అధికారులను తీసుకొని వచ్చి ఇదంతా చూపించి వాళ్ళకి అధికారులకు చెప్పడం జరిగింది. వెంటనే తీసేయాలని చెప్పిండు. విధంగా 1 అవర్ గంటల ఆయన అధికారులు వచ్చి ఇదంతా క్లీన్ చేస్తున్నాడు సతీష్ గౌడ్ గారు, మాజీ కార్పొరేటర్ సతీష్ గౌడ్ గారు. కానీ అధికారులు, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అధికారులు మాత్రం మున్సిపాలిటీ కాదు ఏ విధంగా కానీ సరిగ్గా ఎవరు పని చేయడం లేదు. గత ప్రభుత్వంలో ఎంతో నీట్గా ఉండే ఈ రోడ్డు ఇవాళ కుప్ప కూలిపోతుంది. ఎంతో గలీజ్గా ఉంది. రాకపోకలకు కూడా గలీజ్గా ఉంది. వాసన పీల్చడానికి కూడా, నుంచోడానికైనా, ట్రావెల్ చేయడానికైనా. పొద్దున్నే సతీష్ గౌడ్ గారికి ఫోన్ చేసి ఈ ప్రాబ్లం ఇలా ఉందని చెప్తే వెంబడే వచ్చి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి క్లీనింగ్ చేపిస్తున్నారు. ఊకే ఇదే కంటిన్యూ కంప్లైంట్ ఇస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. ఇదే ప్రాబ్లమా మాకు? ఇది పర్మనెంట్ ప్రాబ్లం సాల్వ్ చేసేది లేదా? కొద్దిగా పట్టించుకోండి. మీ సతీష్ గారిని కూడా ఎన్నిసార్లు అడగాల? ఒకసారి 2 సార్లు 3 సార్లు అంటే ఆయన చేస్తాడు. అసమానం ఆయననే చేపిస్తాడా? ఈయన గవర్నమెంట్ ఉన్నప్పుడేమో కంటిన్యూ చేసేవాళ్ళు. ఇప్పుడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు మగ్గం మీద నేతన్న నేస్తున్న దృశ్యాన్ని ప్రతిబింబించే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రాన్ని ఏసీపీ నరసింహులు ఆవిష్కరించి చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. 3 దశాబ్దాలుగా చిత్రకళతో సామాజిక, ఆధ్యాత్మిక సందేశాలు అందిస్తున్న రామరాజు సేవలను ఆయన అభినందించారు. ఎంతో శ్రమ పోడ్చి గత 2 రోజులుగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మరియు నిరంతరం అతను రామకోటి రామరాజు గారు రామాన్ కళ్యాణం అప్పుడు కానీ గోటి తలంబ్రాలను కూడా సేకరించి ఆధ్యాత్మిక సేవ చేస్తున్నాడు. ఈ చేనేత దిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇదే ఆధ్యాత్మిక
సర్వీస్ కంటిన్యూ చేయాలని ఆ పోలీస్ శాఖ తరఫున కూడా అతన్ని కోరుతున్నాం. ఆగస్టు 7 చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా మన గజ్వేల్ పట్టణానికి చెందినటువంటి భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గారు గత 30 సంవత్సరాలుగా అనేక చిత్రాలు గీశారు. ఈరోజు కూడా నేతన్న యొక్క చిత్రపటాన్ని ఆవాలతో ఇతను నిర్మించడం జరిగింది. ఎంతో శ్రమ పోడ్చి గత 2 రోజులుగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మరియు నిరంతరం అతను రామకోటి రామరాజు గారు రామాన్ కళ్యాణం అప్పుడు కానీ గోటి తలంబ్రాలను కూడా సేకరించి ఆధ్యాత్మిక సేవ చేస్తున్నాడు. ఈ చేనేత దిన సందర్భంగా వారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇదే ఆధ్యాత్మిక సర్వీస్ కంటిన్యూ చేయాలని ఆ పోలీస్ శాఖ తరఫున కూడా అతని. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మిత్ర హాస్పిటల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ శిశువు పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని, తొలి 6 నెలలు తల్లిపాలే ఇవ్వాలని సూచించారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలు, రోగనిరోధక శక్తిని అందించి తల్లి బిడ్డల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు వివరించారు. కార్యక్రమంలో గర్భిణులకు అవగాహన కల్పించి కేక్ పంపిణీ చేశారు. వేళ 7th కదా వేళ వరకు కూడా, ఎందుకంటే తల్లికి బిడ్డకి తల్లిపాలు ఎలాగ ఉపయోగపడతాయి అనే దాని మీద చాలా చక్కగా ఇప్పుడే మన గైనకాలజీ డాక్టర్ గారు చెప్పడం జరిగింది. అలాగే పీడియాట్రిషియన్ పిల్లల డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున మిత్ర హాస్పిటల్లో చాలా చక్కగా మన మల్లేశ్వరి గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా సీనియర్ ఆవిడ గైనకాలజీ, సీనియర్ మోస్ట్, చాలా అందరికీ తెలుసు మన భీమవరంలో. ఈ రోజున మిత్ర హాస్పిటల్ మరియు మల్లేశ్వర చుండూరి గౌరీనివిలి చుండూరి మల్లేశ్వర గారు, అలాగే చుండూరి సాయిబాబు గారు, ఆయన కూడా జనరల్ సర్జన్, ఆయన కూడా ఎప్పుడో సీనియర్ డాక్టర్లు వాళ్ళు అంతా కూడా. అదేవిధంగా ఇప్పుడు చాలా స్పెషలిస్టు గ్యాస్ట్రాలజీ డాక్టర్ విక్రాంత్ గారు, అలాగే డెర్మటాలజీ మరి మల్లేశ్వర గారు సాయిబాబు గారు కోడలు డాక్టర్ ప్రియాంక ఈ హాస్పిటల్లో చాలా చక్కగా ఈ మిత్ర హాస్పిటల్లో పెట్టిన కాడి నుంచి కూడా ఒక మంచి పేరు తెచ్చుకుని ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ప్రజలకు అవగాహన విధంగా ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా స్వచ్ఛందంగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు. చేనేత కేవలం వృత్తి మాత్రమే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ నేతన్న సేవలో పథకం కింద 25,000 ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. అనంతరం మంత్రి చేనేత వస్త్రాలను కొనుగోలు చేయగా మహిళా చేనేత కార్మికులు ఆమెకు చీరను బహుకరించారు. కానీ ఈరోజు చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ నిజంగా సో బ్లెస్డ్ అనిపిస్తూ ఉంటుంది. మిగతా దేశంలో ఎన్ని మనకి చేనేత సంఘాలు ఉన్నా కూడా, చేనేత వస్త్రాలు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చేనేత వస్త్రాలు ఇంకెక్కడా కూడా లేవు. ఒకవైపు నుంచి శ్రీకాకుళం నుంచి చూసుకుంటే మనకి కొందూరు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇటు ఉప్పాడ కానీ, మా మైక్రోపేట జామ్దాని కానీ, మంగళగిరి కానీ, మచిలీపట్నం కలంకారీ కానీ, శ్రీకాళహస్తి కలంకారీ కానీ, వెంకటగిరి పట్టు కానీ, ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే గద్వాల్ కానీ, పోచంపల్లి కానీ, అదేవిధంగా ఇక్కత్తి కానీ, ఇవన్నీ కూడా మనం ఓవరాల్ గా చూసుకుంటే ఎన్నో చేనేత కార్మికులు చేతుల నుంచి జారువారిన ఎన్నో చేనేత వస్త్రాలు ఈరోజు చాలా మంది ఆడబిడ్డలకి, అదేవిధంగా అందరికీ కూడా ఒక ఆనందాన్ని కలిగించే విషయం. ఇటువంటి చేనేతల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చేనేత కార్మికుల్ని ఆదరించడమే కాదు. విశాఖ జిల్లా పరవాడ మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రావెల్ అక్రమాల నియంత్రణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ పర్యవేక్షణలో పనిచేస్తోందని, అక్రమాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉంటే అందించాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు బాధ్యతాయుతంగా, పారదర్శకంగా అధికారులు పనిచేయాలని సూచించారు. తప్పుడు పనులు చేయకుండా మేము కాపలా కాస్తూ ఉంటాం. ఎక్కడైనా జరిగితే
ముందుగా నాకు చెప్పినా మా అధికారులకు చెప్పినా తగిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా గతంలో చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్యన ఈ గ్రావెల్ గురించి 100 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయని పేపర్లో చూశాను. అయితే ఎవరినో సమర్థించటం కాదు, ఇప్పుడే మీ ముందు మా మైనింగ్ వాళ్ళతో కానీ, మా రెవెన్యూ వాళ్ళతో కానీ, మా పోలీసు వారితో కానీ మీటింగ్ కూడా చేశాం. వారందరికీ కూడా హెచ్చరిక చేయటం జరిగింది. ఏ ఒక్క వ్యక్తిని కాపాడే ప్రసక్తి లేదు తప్పు చేసిన వాళ్ళని. మీకు మైనింగ్కి ఈ మధ్యన వ్యవస్థ రూల్స్ మారే. ఏఎంఆర్ అని ఒక టాస్క్ ఫోర్స్కి ఇచ్చారు. వాళ్ళు ఎక్కడ అన్అఫీషియల్ మైనింగ్ జరిగినా వాళ్ళు క్వారీల దగ్గర ఎక్కడెక్కడ ఏ ఊర్లో క్వారీలు ఉన్నాయో అన్ని చోట్ల మనుషులను పోస్టింగ్ చేసి వాళ్ళు పట్టుకోవటం. నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలోని శ్రీశైల దేవస్థానం దత్తత ఆలయం కొలను భారతీ క్షేత్రంలో శ్రీ సరస్వతీదేవి అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా శాకంబరి ఉత్సవం నిర్వహించారు. సుమారు 300 కిలోలకు పైగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. సకాలంలో వర్షాలు కురిసిన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సంకల్పిస్తూ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా దేవస్థానం ధర్మకర్తలు, అధికారులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో శనివారం జరగనున్న రాష్ట్ర మన్యం బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. 1/70 చట్టంపై కౌంటర్ దాఖలు, నాన్ షెడ్యూల్ గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చడం, ఉద్యోగాల్లో 100% రిజర్వేషన్లను అమలు చేయడం వంటి డిమాండ్లతో ప్రజలు, ప్రజా సంఘాలు బంద్కు మద్దతు ఇవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు. యువతీయులకు సంబంధించి స్పెషల్ డిఎస్ ఇవ్వాలి. ఈ విధంగా గిరిజన యువతీయులకు ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఆ విధంగా గిరిజన గ్రామాల్లో ఉన్న ఇప్పటికే డోలి మాతలు లేకుండా చేస్తామని రోడ్లు ప్రారంభించి వదిలించారు. పట్టాలు ఇచ్చారు, ఆ పట్టాలు ఆన్లైన్ చేయలేదు. ఈ సమస్యలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించే దిశగా రేపు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం మన్యం బంద్కి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఉండి గ్రామాల్లో ఏ పని లేక కొండపోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీని నుండి గిరిజన యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే జీవో నెంబర్ 3ని ఈరోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అలాగే సుప్రీంకోర్టు రద్దు చేసిన సందర్భంగా కూటమి ప్రభుత్వం మేము ప్రత్యామ్నాయంగా తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయింది, ప్రత్యామ్నాయంగా తీసుకురాలేదు. అందుకని జీవో నెంబర్ 3ని ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చి స్పెషల్ డిఎస్సి నిర్వహించి గిరిజనులకు రావాల్సినటువంటి 6000 పోస్టులు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కళ్యాణపులోవ రిజర్వాయర్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో జలదీక్ష నిర్వహించి రిజర్వాయర్ను నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జలాశయంలో భూ ఆక్రమణలు, అక్రమ మైనింగ్ వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గి రైతులకు నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సంయుక్త తనిఖీ నిర్వహించి ఆక్రమణలు తొలగించాలని, అలాగే జెడ్ జోగంపేటలో కొత్త పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని నాయకులు కోరారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా
ప్రకటన చేయాలి. మైనింగ్ మాఫియా నుండి కళ్యాణరావు రిజర్వేయర్ కాపాడుకుందాం. మైనింగ్ మాఫియా నుండి కళ్యాణరావు రిజర్వేయర్ కాపాడుకుందాం. భూ మాఫియా నుండి కళ్యాణరావు కాపాడాలి. నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. పాతగుట్ట రోడ్డు, బీసీ కాలనీ, నల్ల చెరువు, అంగడి బజార్ తదితర ప్రాంతంలో పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. మనం సన్న బియ్యం ఇస్తున్నాం, మంచి ఫుడ్ ఇస్తున్నాం, క్వాలిటీ ఫుడ్ అయితేనే బాగుంటుందని పెడుతున్నాం. మరి వాళ్ళు ఉండేటోళ్ళు కూడా కరెక్ట్ చేస్తారా? మీరు ఉన్నప్పుడు అవుతారే, మీరు లేనప్పుడు అవుతారే అంటున్నారు. దాన్ని చూడు సడన్ విజిట్ చూస్తే మాత్రం వాళ్ళని సస్పెండ్ చేసినే ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు ధన్యవాదాలు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. చేనేత కార్మికుల విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించిన నిర్వాహకులు దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత కార్మికుల సేవలను కొనియాడారు. అనంతరం పద్మశాలి సమాజానికి చెందిన ప్రముఖులు సీనియర్ చేనేత కార్మికులను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. దేశంలో మోడీ గారి ఆధ్వర్యంలో ఈ జాతీయ చేనేత దినోత్సవం ప్రకటించడం జరిగింది. దీనికి మన చేనేత కార్మికులను మనం బతికించుకోవాలంటే మనమందరం కూడా రేపు రాబో కాలంలో చేనేత వస్త్రాలను మనం ధరించాలి. చేనేత వస్త్రాలు కొనుక్కున్నట్లయితే ఉపాధి కల్పించిన వారం అవుతాం. కాబట్టి ఇక్కడికి ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ పార్టీ నాయకులందరికీ ఒక మంచి రిక్వెస్ట్ ఏంటంటే, చేనేతను కనుక మనం అభివృద్ధి చేసినట్టయితే గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో అనేక మందికి ఉపాధి సౌకర్యాలు కలుగుతాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించేసి చేనేత సహకార సంఘాలను ప్రోత్సహించాలి. చేనేత కార్మికులకు అభివృద్ధి కోసం వాళ్లకు దిశానిర్దేశం చేస్తూ ఈ స్పిన్నింగ్ మిల్స్ ఇట్లాంటివి కాకుండా చేతి వృత్తులను ప్రోత్సహించినట్టయితే మనుగడలో ఉంటుంది. చేనేత వృత్తి అనేక కళాకారులు ఉంటారు. దీంట్లో ఒక అద్దుపెట్టెలో ఒక చీరను వేస్తారన్నప్పుడు వాళ్ళ కళా కౌశల్యాన్ని మనం గుర్తించాలి. పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు మరి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సూచనల మేరకు నిర్వహించిన ఈ దీక్షల్లో నాయకులు డిఎస్సిపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేసి ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత పాటించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ ఈరోజు రేపు జరిగే రిలే నిరాహార దీక్షలు మళ్ళా 10వ తేదీన మన ప్రియతమ నాయకులు విక్రమరెడ్డి గారి నాయకత్వంలో ఆత్మకూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ర్యాలీలను కూడా జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. స్టేజ్ మీదకి వచ్చి వరుసగా కూర్చుంటే పూలమాల వేస్తాం. ఈ రెండో రోజు ఇప్పుడే కాదు ఫోటో కట్టాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతా వందనాలు.
విజయనగరం జిల్లా గజపతి నగరంలో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నషాముక్త్ కార్యక్రమాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. యువత డ్రగ్స్, గంజాయి, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. 10 కోట్ల మందిని వ్యసనాల నుంచి విముక్తి చేయడమే కార్యక్రమ లక్ష్యమని, యువత మంచి లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో వ్యసనాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రత్యేకించి మన బ్రహ్మకుమారి సంస్థ పెద్ద బాధ్యతలో మరి పిలిచినటువంటి గౌరవ ప్రధానమంత్రి గారికి ఖచ్చితంగా మా వంతు కూడా ఈ ర్యాలీలో భాగస్వామి అవుతాం. ప్రతి పౌరుడిని కూడా చైతన్యపరుస్తాం. డ్రగ్స్కి దూరంగా ఉంచాలనే నిర్ధారం పౌరుడితో ప్రమాణం చేస్తాం అని వాళ్ళు దేశమంతా అలవరిస్తే మన గజపతినగరం నియోజకవర్గం విజయనగరం జిల్లాలో జిల్లా ఈవెంట్ ఇక్కడ మొదలుపెట్టడం జరుగుతుంది. మరి ప్రత్యేకంగా ఈ నినాదాన్ని మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, మన జిల్లాలో ముందుకు మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.